పేదరికం నుంచి బయటికి రావాలంటే చదువే ప్రధాన మార్గం అన్నారు మంత్రి లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్న లోకేష్ 10వ తరగతి ఇంటర్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయని, మన పిల్లలకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తాము పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. అంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వ సారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను సభాముఖంగా అభినందిస్తున్నా. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేము